ओम नमो गुरुभ्यः। हे मैत्रेय, तू अतीत हो जो सुखी होवे. అతీత్ అతీత్ అని అంటుంటాడు. అతీత్ అంటే ఏమనుకుంటున్నారు? అతీత్ అంటే లోక వ్యవహారాన్ని వదిలేసి సన్యసించి వెళ్ళిపోవడం. దానికే అతీత్ అని పేరు. నీవు అతీతుడు అయిపో అంటున్నాడు ఏడిపించటానికి వీణ్ణి. అంటే నువ్వు సన్యసించు. సన్యాసం పుచ్చుకుంటేనే గాని సుఖం అనేది లేదు నీకు. సుఖంగా ఉంటావు, సన్యాసం తీసుకోమని సలహా కావాలని ఏడిపించటానికి. మైత్రేయనే కహా అతీత్ హోనే కా మార్గ బతావో. మరి సన్యాసం తీసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పవయ్యా, ఏ విధంగా తీసుకోవాలి? పరాశర్నే కహా వస్త్ర ఉతార్ దే ఔర్ రోమ్ షీష్ డాడీ కో ముండా డాల్. ఇదిగా ఇప్పుడున్న దుస్తులు తీసిపారేయి, కాషాయాలు కట్టుకో, రోమ్ షీష్ డాఢీకో గుండు చేయించుకో, దాఢీ పెంచుకో. సాబ్ కహేంగే. అప్పుడు అందరూ చెబుతారు ఎగతాళి, సన్యాసులను హేళన. అప్పుడున్నదే అందరూ నీకు ఒక పెద్ద కితాబ్ ఇస్తారు. ఏమని? మైత్రేయి బడా పరమహంస సిద్ధ హై. మైత్రేయుడు ఇప్పుడు పరమహంస అయిపోయాడయా. పరమహంస పరివ్రాజకాచార్య. ఇప్పుడు పీఠాధిపతుల పేర్లు ఎంత వేళాకోళం. వీళ్ళందరూ పరమహంసలు ఎలా అయ్యారు? మానసికంగా అవ్వలేదు, శారీరకంగా వేషం మార్చుకున్నారని చెప్పడం. శారీరకమైన వేషాలు మార్చుకుంటే వాడు పరమహంస కాదు. హంస అసలే కాదు. హంసే కాకపోతే పరమహంస ఎలా అవుతాడు వాడు? పరమహంస సిద్ధ తేరీ కృపాసే మేరా నాం భీ చలేగా. ఒరే, నీ అనుగ్రహం వల్ల నాకు కూడా పేరు వస్తుందిరా. ఫలానా శిష్యుడికి ఫలానా గురువు గారు అనంటే నేను వేరే పరమహంస అని అనిపించుకోనక్కర్లే. పరమహంసకు గురువు ఎవడు? మహానుభావుడు. నీ వల్ల నాకు పేరు వస్తుంది బాబు. ఇద్దరం ధన్యులమైపోతాం. లోకంలో పేరు కావాలి, పబ్లిసిటీ, పాపులారిటీ. దాని మీద ధ్వజమెత్తుతున్నారు కామ్లీవాలా. పరమహంస సిద్ధాయ్ తేరీ కృపాసే, నీ అనుగ్రహం వల్ల బాబు మేరా నాం భీ చలేగా. నాకు కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి లోకంలో. హే మైత్రేయ్, ఇవి చదివారా అని, అసలు సన్యాసులు ఈ గ్రంథం చదివారా అని ఆత్మహత్య చేసుకోవాలి. అసలు ఈ గ్రంథం వరకు ఎందుకండి? నేను అప్పుడప్పుడు చెబుతూ వచ్చే 5-6 ఏళ్లలో మీరు గుర్తించారో లేదో, ఉపనిషత్తులు ఒక 10 ఎన్నో ఉన్నాయి. సన్యాసు ఉపనిషత్తులు. ఎప్పుడైనా కావాలనైనా తెచ్చి చదివి వినిపించాలి మీకు. చీచా అంతే. ఉపనిషత్తే చీచా అంటుంది. ఈ మఠాలు కట్టడానికి డబ్బు సంపాదిస్తారా మీరు? లోకంలో ప్రాణం తీస్తారా? చందాలు వసూలు చేస్తారా? అమ్మ, ఇది ఉపనిషత్తులో ఉంటే మీరేమంటారు చెప్పండి? కమ్లీవాలా అంటున్నాడంటే అథారిటీ లేకుండా మాట్లాడటం లేదు ఆయన. ఆయనకు శాస్త్రం తెలుసు, లోకం తెలుసు, స్వానుభవం ఉన్నది. శృతి, యుక్తి, అనుభవం అని 3 అథారిటీస్. శృతి అంటే శాస్త్రం, యుక్తి అంటే హేతువాదం, అనుభవం. ఈ 3 కలిసి వచ్చినప్పుడే దానికి ఎంతైనా ప్రామాణ్యం ఉంటుంది. లేకపోతే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కిసి అతీత్ సే పూచియే. ఏ అతీతుడినైనా అడిగి చూడు. ఇవి లక్షణాలు వాడికి. ఏమిటట? తు కిస్సే అతీత్ హువా హై. దేనిలో నుంచి నువ్వు బయటకు వచ్చావో, ఏది సన్యసించావు అని అడిగితే వాడు అంటాడు కహతా కహేగా. కహేగా అంటే భవిష్యత్ కాలంలేండి, కహతా అంటే వర్తమాన కాలం. వాడు ఏమంటాడో తెలుసా నీతో? గృహస్థసే, గృహాన్ని వదిలేసి వచ్చాను, అదట సన్యాసం. వాడు అంతకంటే ఏం చెప్పలేడు. ఏం వదిలేసి వచ్చావురా నువ్వంటే, ఇల్లు వాకిలి వదిలేసి వచ్చానా? పూచియే గోవిందకే మిల్నేక మార్గ కౌన్ హై. సరే, ఇల్లు వాకిలి వదిలేసి వచ్చావు, సరే మంచిదే. దేనికోసం వచ్చావు? అంతా గోవింద భజన చేస్తుంటాను. ఆ గోవిందుణ్ణి చేరడానికి మార్గం ఏమైనా తెలుసా నీకు? తో పీర్ గష్టి వరహనదానిస్తి. షేక్ సాది అనే ఒక మహానుభావుడు సూఫీ. తో పీర్ గష్టి, పీర్ అంటే గురువు. నువ్వు గురువు అయిపోయావు ఉన్నట్టుండే. వరహనదానిస్తి, నీకు దారి తెలియదే. దారి తెలియకుండా గురువు ఎట్లయ్యావయ్య నువ్వు? దారి తెలియకుండా డ్రైవరు కారును ఎలా డ్రైవ్ చేస్తాడు? వాడికి దారి తెలిసి ఉండాలి. తో పీర్ గష్టి వరహనదానిస్తి తో న పీరి కే తిఫ్లే కితాబీ. ఇంకా పుస్తకాలు చదువుతూ లోకానికి చెబుతూ ఉన్నావు.
పుస్తకం చదివి చెప్పే బాప్తే నువ్వు, మస్తకంలో లేదు అనుభవం. నువ్వేమి గురువు ఆయనని వాడు కండెమ్ చేశాడు. అలాగే మహానుభావుడు గోవింద్కే మిల్నేక మార్గ కౌన్ హై, అసలు నీకు దారి ఏం తెలుసు నీకు? తో కహేగా దారి తెలుసా అండి? తెలుసునండి నాకు. ఏం తెలుసు? భక్తి. ప్రతివాడి నోటా వచ్చేది ఇదే, భజన చేస్తూ ఉండండి గోవిందుడు కనిపిస్తుంది. ఓహో పునః పూచే, మళ్ళీ అడుగు, అయితే భక్తి క్యా హై, భక్తి అంటే ఏమిటి అని అడుగు, వాడిని నిలదీసి అడుగు. వాడు ఏమంటాడో తెలుసా? కహేగా రామ్ నామ్ భజన్ కర్, హరే రామ్ హరే కిషన్ కిషన్. కృష్ణా కాన్షన్స్ లేదు, పనికి మాలిన వాళ్ళ, ఈ పనికి మాలిన వాళ్ళ మూఠ వాడిని చెప్పేది అదే. వాడికి రాముడు పనికిరాడు, మళ్ళీ ఈ కృష్ణా కాన్షన్స్ వాళ్ళకు రాముడు పనికిరాడు. వీళ్ళు అసలు పనికిరారు. రాముడు పనికిరాని వాడు మనకు పనికి వస్తాడా? కృష్ణుడేమిటి, రాముడేమిటి, శివుడేమిటి, అస్సలు ఆ దశావతారాల్లోనే ఒక్కటి సెలెక్ట్ చేసుకుని 9 కండెమ్ చేసేటువంటి వాడు ఇంకా శివకేశవ అభేదం చూస్తాడా అండి? లోకం బాగుపడదనే రాస్తున్నాడు ఆయన. పునః పూచే రామ్ నామ్ కా స్వరూప్ క్యా, రామ్ రామ్ అంటే రామనామం అంటే ఏమిటి అసలు తెలుసా నీకు? తో కహేగా చల్లండి. కోపం వచ్చింది. ఏం చెప్పమంటారు, తిట్టది కోరబాడుగా ఉన్నా. నామ్ కా స్వరూప్ ఐసా నహి ఐసే నహి బతాయా జాతా. నామస్వరూపం చెప్పమంటావా? చెప్పేది కాదదే. వాడికేదో పెద్ద తెలిసినట్టు. చెప్పేది కాదదే, అనుభవానికి రావాలో. ఎలా వచ్చిందయ్యా నీకు? నాకా గురువుకే 12 వర్ష సేవా, 12 సంవత్సరాలు గురు శుశ్రూష చేస్తే తెలిసింది నాకు. నువ్వు కూడా మా నోరు మూసుకొని గురువు గారి దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరాలు వాడి కాళ్ల మీద పడి వాడు చెప్పింది వేదం అని అనుకుంటూ వింటూ పో. అప్పుడు వాడు చెబుతాడు. ఏం చెబుతాడు? హే మైత్రేయ్, తోభి లంబి మాలో లేఖరు. రే మైత్రేయ, విన్నావు కదా? నువ్వేం చేస్తావంటే పెద్ద పొడుగాటి రుద్రాక్షమాల, ఎంత హేళనో, వేసుకో. లంబి మాల లేఖర్ భజన్ కర్, రామ్ 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 అనుకుంటున్నాడు. మోక్షం వచ్చేస్తుంది. और राजा बाबुओं को चिता स्वांग विरक्तता का धारण कर निज भोगों के लिए वैद्य के बहाने से द्रव्य इकट्ठा कर నీ కోరికలన్నీ తీర్చుకోవటానికి బాగా డబ్బు వసూలు చేయి. ఈ లోకులు బేవకూఫుల్లే, నీకు తెలియదు, గొర్రెల్లే. ఈ గొర్రెల దగ్గర నువ్వు ఏ వేషం వేసినా చెల్లుతు. ఏమంటే అర్థం చేసుకో. అప్నే భేష వృద్ధికే, ఈ వెర్రి వేషాలు బాగా వెయ్యడం నేర్చుకోవాలి నువ్వు. దశావతారాలు నువ్వే ధరించాలి. వాస్తే యత్నకర్, నీ ప్రయత్నం అంతా వేషం వేయడంలోనే ఉండాలి. అంతేగాని అదేవుడికి కావాలి. లోకులను బురుడీ కొట్టిస్తే చాలు. ఎంత అంటే ఎంత నీకు ఇస్తారు, హాయిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మరి అన్ని సుఖాలు అనుభవించవచ్చు. और जगत के ठगने वास्ते अतीतों की मंडली बांध कर विचार. అతీత మండలి అని ఒకటి తయారు చేసుకో. అదే వాడి సత్సంగం. మంచి పాపులారిటీ వస్తుంది వాళ్ళ మధ్యలో. చుక్కల్లో చంద్రుడిలాగా రాణించవచ్చు. ఇక నీ దారికి అడ్డం లేదు. చూసుకోండి. ఈ ప్యాసేజ్ చాలు. తిట్లు తినడానికి రెడీగా ఉండాలి సన్యాసులందరూ. ఆయన సన్యాసి అయి ఎక్కడ విషయం, ఆయనకు కాషాయాలు లేవు, కంబ్లీవాలా ఒక కంబడి కప్పుకొని తిరిగాడు. కాషాయం లేదు, రంగుబట్టలు లేవు. చూశారుగా ఆ విగ్రహాన్ని, చూశారుగా, పుస్తకంలో ఉంది ఆ విగ్రహం. రుద్రాక్షమాలలు గిద్రాక్షమాలలు జాంతానాయి. పాదుకలు కూడా లేవు పాపం. కమండలం అస్సలే లేదు, దండం లేదు, ఏ గొడవ లేదు. ఒక అవధూత అంతే. నగ్న హోగయ్యా జావు అన్నాడా, నగ్నమే. అనుభవుడు గొడవ తిరుగుతూ ఉండేవాడు. చేస్తూ జ్ఞానం తప్ప ఇంకా ఏది రికమెండ్ చెయ్యాడు. ఏమైతే సచ్చే దిల్సే అతీత, ఇది కాదురా, ఈ వేష భాషలు కావురా అతీత అనే మాటకు అర్థం.
సచ్చే దిల్ ఉండాలిరా నీకు. నీ మనస్సు పరివర్తన చెందాలి. శుద్ధమైన మనస్సుతో సన్యసించు. ఏమిటి, ఏం సన్యసించాలంటావు? ఇల్లు వాకిలి కాదురా బాబు, నాకు అన్యంగా మరొకటి ఉందనేటువంటి భావాన్ని సన్యసించు. అది సన్యాసం. అనన్యమైన దృష్టి పెట్టుకోనుండు. అదే అభ్యాసం. అభ్యాసం వైరాగ్యం అనే మాటలకు అర్థం అన్యమైన దృష్టి వదులుకోవటం వైరాగ్యం. అదే సన్యాసం. అదే నిర్వాణం అని కూడా అన్నాడు. నేను చూచారో లేదు, ఆ నిర్వాణం అనే మాట చాలా బాగా చెప్పాడు. బాణం మీద దృష్టి ఉండకూడదు నీకు. బాణం అంటే శరీరం. ఇంతవరకే నేనున్నాను అని పరిమితమైపోవద్దు. ఆ పరిచ్ఛిన్నత్వమే సంసార అనుభవానికి మూల కారణం. सच्चे दिल से अतीत हो इस लोक परलोक के भोगों की इच्छा को त्याग इहामुत्र फल भोग विराग. సాధన చతుష్టయంలో చాలా మందికున్న రోగం ఇది. కర్మిష్ఠులకైతే పిచ్చిగా ఉందది. ఈ ఉపాసకులు అబ్బబ్బబ్బా పరలోకం ఒకటి ఉంది అని గ్యారంటీ వాళ్లకు. సరే, ఇహం మరిచిపోయి కనిపిస్తున్న ఇహాన్నేమో కేర్ చెయ్యరా? కనిపించని పరం కోసం దేవులాట. ఏమైనా అర్థం ఉందా అండి? ఎంత మానవుడు పశువుల కంటే అన్యాయం. నన్ను అడిగితే పశువులు ఎంతో మేలు. వాటికి ఇహం బతికినంతకాలం తిండి తింటుంది, ఏదో నీళ్ళు తాగుతుంది, నిద్ర వస్తే పోతుంది, ఏవో కష్ట సుఖాలు వస్తే అనుభవిస్తుంది, వెళ్ళిపోతుంది. అనక ఇవన్నీ కాక నెసెసరీస్ ఆఫ్ లైఫ్ కాక లగ్జరీస్ ఆఫ్ లైఫ్ కూడా పెట్టుకొని వాటి కోసం నానాయాతనలు పడుతూ ఎంతో మంది ప్రాణం తీస్తూ నా కోసం ప్రతివాడు స్వార్థమే. యాజ్ఞవల్క్య మహర్షి చెప్పింది అక్షరాలా సత్యం అండి. భార్యాభర్తల సంబంధం కూడా స్వార్థం అంటుంటే ఆయన అయ్యి ఎక్కడ ఉన్నావు నువ్వు? నన్ను నువ్వు ప్రేమించటం లేదు, నోరు మొయ్యి అన్నాడు ఆ మైత్రేయితో. నేను నీ మీద నీకున్నది అంతే. నేను నీకొక ఉపాధి, నాకు నా మీదనే ఉన్నది నీ ఒక ఉపాధి. అన్ని ఉపాధులే, సత్యమేదీ లేదు. సత్యం ఆత్మస్వరూపమే. అందుకే ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో అనేది ధ్యాస. ఆ ఆత్మనే చూడు మైత్రేయ అని నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఆత్మ కోసమే అనాత్మ ప్రపంచం ఉంది, అనాత్మ కోసం ఆత్మ లేదు. ఇది పరమ సత్యం. ఒకరి కోసం నీవు లేవు, నీ కోసమే నువ్వు ఉన్నావు. ఆ ఒకరు అనేది వాడుకుంటున్నావు. కనుక పెద్ద పెద్ద భూతకారుణ్య సంఘాలు కూడా స్వార్థమే. బుద్ధుడు స్వార్థమే. ఏంటనుకుంటున్నారు? అల్టిమేట్లీ స్పీకింగ్, నీకు దానివల్ల తృప్తి కలుగుతుంటేనే పరులకు ఉపకారం ఆ మాత్రమైనా చేస్తున్నావు. ఆ ఉపకారం ఏంటి? వాడికి సుఖం లేక నీకు సుఖం లేకపోతే శ్వాసే చెయ్యవు. సుఖాన్ని ఆశించి ఎవ్వడేగా. ఆ సుఖం బాహ్యంగా చూస్తున్నంత వరకు నీకు అస్సలు రహస్యం తెలియదు. సుఖం ఆంతర్యంలో ఉన్నది. ఆ ఆంతర్యంలో ఉన్న సుఖమే సర్వత్రా రిఫ్లెక్ట్ అయి కనపడుతున్నది. నీ ముఖం నీ దగ్గరే ఉంది, ఆ అద్దంలో అది ప్రతిఫలించి కనపడుతున్నది అంతే. ఆ పావురం పైనే వెళ్ళిపోతున్నది, దాని నీడ ఆ ఎండలో కింద పరిగెట్టిపోతున్నట్టుగా. ఇది అబద్ధం, అది నిజం. అలాగే ఆత్మసుఖమే సుఖం, మిగతాదంతా అబద్ధమే. ఇచ్ఛాకో త్యాగ్, శరీర రూప పహరావేసే నగ్న హో. ఇచ్ఛ వదులుకో, అది సన్యాసం. పదార్థాన్ని వదులుకోవడం కాదు. ఇప్పుడు మనం ప్రయాణం అయిపోతే మన ఇల్లు వాకిలు వదిలేసే పోయాం. అది సన్యాసం అంటే ఎట్లా? ఏమయ్యా, ఫారిన్ వెళ్లేవాడు మొత్తం ఇండియా వదిలేసి వెళ్ళాడు, అది సన్యాసమా? ఆఖరికి వాడు ఆస్ట్రోనాట్ మొత్తం భూగోళాన్నే వదిలేసి వెళ్ళాడు, అది సన్యాసమా? ఇంకా నువ్వు సన్యాసం అనే మాటని లిటరల్ గా తీసుకుంటే నేను ఈ మాట అనవలసి వస్తుంది. వదిలేశావుగా. కాని వాడి బుద్ధిని వదిలేశాడా? ఆ ఇండియా మీద ఉండే మమకారం వదిలేశాడా? ఆ ఫారిన్ వెళ్లిన వాడు నేటివ్ ప్లేస్ను వదిలేశాడా? మనసు బీకుతుంటుంది, లాగుతుంటుంది. ఆర్ కుచ్ మత్ కర్, రక్షా తేరీ ఇసీ మే హై. ఇంక నువ్వేం చెయ్యక్కర్లేదు, నీ రక్షణ నీ చేతిలోనే ఉన్నది. నీ ఆత్మస్వరూపాన్ని గుర్తించడమే అన్నిటికంటే రక్ష. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష. भक्ति का रूप कहो, आप सहित सर्व वासुदेव जानना, मनादिक माया पर्यंत सर्व को अपना दृश्य जानना और आपको दृष्टा जानना,
तो दृष्टा आत्मा एक रस निर्विकार नित्य युक्त चैतन्य आनंद स्वरूप है, काल से रहित है. నీ ఆత్మస్వరూపమైనప్పటికీ కూడా కాలానికి అతీతం. కాలం అంటే కదలిక. కాలం అంటే మీరేమనుకుంటుంటారు? మీ అంటే అపోహ పోగొట్టుకోండి దయ ఉంచి. ఇగో చెప్పాను, అహంకారం అంటే ఏమిటో చెప్పాను. ఇప్పటికీ జిడ్డు ఉన్నట్టున్నది చాలా మందికి. అందుకని నేను మాటిమాటికి చెబుతున్నా, అహంకారం అనగానే మీ మనస్సుకు ఇంకేదో కనిపించవద్దు. అహంకారం అంటే దేహమే, అంతే. ఇదే నేను అనుకోవడమే అహంకారం. ఐడెంటిటీ విత్ ది బాడీ. యు ఆర్ ఫుల్లీ ఐడెంటిఫైడ్ విత్ యువర్ బాడీ. ఆ ఫుల్ ఐడెంటిఫికేషన్, అది అహంకారం అనే మాటగా అర్థం. అలాగే ఇప్పుడు ఏదొచ్చింది ఇక్కడ? వాసుదేవ. ఇంకొకటి వచ్చింది. వాసుదేవ అంటే కృష్ణుడు, కృష్ణుడు జాంతనాయి. వసతి దివ్యతి అస్థి భాతి ఉందెనే స్మరణ, అది వాసుదేవ. అద్వైత వాసుదేవుడైనా, విశిష్టాద్వైత వాసుదేవుడు కాదు. పోతేనండి ఇంకొకటి ఏమిటండి? భక్తి. భక్తి అంటే పట్టుకోవడం. పట్టుకోవడం అని అంటే అర్థం అండి వ్యష్టి సమష్టిని పట్టుకోవడం, అంతే. ఇవన్నీ అర్థాలు రాసుకోవాలి మీరు, అంతే. ఇంకా దీనికి తిరుగులేదు. ఇంకానండి, ఇంకానా చెబుతాం. కాలం అంటే ఏమిటండి? కాలం అంటే కదలిక, చలనము, మార్పు, చేంజ్, అది టైం అంటే. చూడు అర్థాలు ఎట్లా మారిపోతున్నాయో. నీవు చూచే అనాత్మ ప్రపంచమంతా చేంజే. నామం చేంజ్ అవుతుంది. నామం అంటే ఏంటి? అదొకటి అర్థం చెప్పాలి నేను. నామం అంటే నేమ్ కాదు. నామం అంటే మనసులో కలిగేటువంటి ఆలోచన. అది చేంజ్ అవుతుందా లేదా చెప్పు, అది కాలం. అందుకనే మైండే టైం అనడం. టైం మీన్స్ సీక్వెన్స్. రెండవది ఏమిటండి? మాట. ఎన్ని మాటలు మాట్లాడుతుంటావు పొద్దున్న లేచి నువ్వు? 24 గంటలు మాట్లాడుతున్నా, మారిపోతుండా? అదిగో అది కాలం. ఎలా చూస్తారు? అది దాని యాక్యురేట్ సెన్స్ లో వాడుతున్నాడు ఆయన. పోతే చేష్టలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. శరీరం మారలే, చిన్నప్పుడు ఉన్నట్టే ఉన్నావా నువ్వు, ఇప్పుడు మారిపోలే. కాబట్టి అన్నీ మార్పులే. ఇది కాలం. ఈ కాలానికి కాలం అయిపోవాలి నువ్వు ఎప్పుడు. ఆత్మను పట్టుకుంటే ఏం చేత? ఆత్మ మారదు. అదే మారని దాన్ని పట్టుకుంటేనే నీవు మార్పు లేకుండా బతకగలవు. ఆ మార్పే జననం మరణం. మరణం మార్పు కాదు, అవస్థాత్రయమంతా మార్పేగా. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. దీని మీద బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇవ్వాలి. అసలు విషయం కాలం అనే సబ్జెక్ట్ తీసుకోవడం, మాట్లాడుతూ పోవడం. బాగా క్లియర్ కట్ గా ఉండాలి. మనకు ఏ భావం కూడా తెలియదు అని అనిపించుకోకూడదండి మనం, అంతే. యాజ్ ఫార్ యాజ్ ఫిలాసఫీ ఈజ్ కన్సర్న్డ్, మనం దానిలో ఉండేటువంటి ప్రతి డీటెయిల్. ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ నాకు ఈ ప్రాబ్లం తెలియదు అని అనిపించుకుంటే ప్రొఫెసరే కాదు వాడు ప్రొఫెసరే కాదు. ఏ లెక్క ఇచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని దాన్ని సాల్వ్ చేయగలిగిన వాడు ప్రొఫెసర్. ఏ కేసు వచ్చినా నేను డీల్ చేయగలను, ఆపరేట్ చేయగలను అన్నప్పుడే డాక్టర్. ఇంకా ఏ కేసు వచ్చినా సరే నేను కోర్టులో వాదించి గెలవగలను అన్నవాడే పెద్ద లాయర్. అవునా కాదా? అలాగే నువ్వు ఫిలాసఫర్ ఎప్పుడవుతావయ్యా? బాగా విషయం తెలుసుకోవాలండి. రెండండి, మొదట తెలుసుకోవటం, తర్వాత అభ్యసించటం. థియరిటికల్ కన్విక్షన్ ఉండాలి నీకు, సిద్ధాంతం బాగా గుప్పిట్లో ఉన్నట్టు ఉండాలి. తర్వాత దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి. అది ఇంకొక అధ్యాయం. ఇదొక అధ్యాయం, అదొక అధ్యాయం. ఆ ప్రాక్టీస్ లో పెట్టేటప్పుడు తెలుస్తుంటాయి, డిఫికల్టీస్ ఎన్నో ఉంటుంటాయి నీకు. ఒక్కొక్కటి అధిగమించిపోతుండాలి. అక్కడ గురువు గారి సహాయం కావాలి. అసలు దీనికే కావాలి గురువు సహాయం. ఎందుకంటే కేవలం నిర్జీవమైన గ్రంథం ద్వారా అన్నీ తెలుసుకోలేవు. ఒకడు కూర్చొని చెబుతున్నప్పుడే ఓహో దానిలో ఇది ఉన్నదే అది ఉన్నదే అని మీకు అర్థమవుతుంది. కానీ లేకపోతే మన పాటికి మనం చదువుకుంటే అర్థం కాదు. మన పాటికి మనం ఎప్పుడు చదివితే అర్థం అవుతుందంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి, నీ బుద్ధి ఒరిజినల్ గా థింక్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. ఆ తర్వాత నన్ను అడిగితే నిధిధ్యాసన బలం కూడా ఉండాలి. నీకు కనపడుతూ ఉండాలి. అసలు సర్వ జగద్వ్యాపకమైనటువంటి తత్వం నువ్వు ఫేస్ టు ఫేస్ విజువలైజ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు గాని బలం రాదు, లేకపోతే తేలిపోతుంది. ఆయన రాస్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదది. ప్రతి దానికి ఆయన అర్థం చెబుతున్నాడు అని అంటే చూడండి. సోయి కాల్కే భయసే రహిత్ హోతా హై. కాలం అనే భయమే లేదట వాడికి. ఎందుకో కాలాతీతమైన దాన్ని పట్టుకున్నాడు.
అంటే అచలమైన దాన్ని పట్టుకున్నాడు. కాలం అంటే చలమని అంటే ఇంకెందుకు ఊరికే గొడవ. కాలాతీతం అంటే అచలం అండి. కదలకుండా ఉండేదాన్ని గట్టిగా పట్టుకున్నాడండి. కొత్తగా పట్టుకోవాలండి, కొత్తగా పట్టుకోవాలా? కదలకుండా ఉండేది ఏదండి? నీకు నువ్వే. కదిలేదేదండి? నువ్వు చూచేది. నువ్వు చూచేదంతా కదులుతుంటుంది, నువ్వు కదలవు. నీవు కదిలావనుకో, నిన్ను చూచేదేవుడు. కనుక ఎవడికి వాడు కదలకుండా ఉండాలి, ఎవడికి వాడు చూచేది కదులుతూ ఉన్నట్టు చూడాలి. అబ్బా, ఇప్పుడు ఆత్మానాత్మ వివేకం ఒక క్షణంలో జరిగిపోతున్నది. ఇన్ అదర్ వర్డ్స్ ఎలాగో చెప్పండి. ఇప్పుడు నేను ఇలా కూర్చోనున్నా, ముందు ఇంట గెలవాలి, తర్వాత రచ్చ గెలుద్దాం. ముందు ఇక్కడ నేను అనలైజ్ చేసి చూపిస్తా. సెల్ఫ్ ఎనాలిసిస్ ఏంటిది? ఇలా కూర్చున్నా, నేను కూర్చున్నా, శరీరం కదులుతున్నదా? కదల్ని, కదులుతున్నదనే అను. కదలకుండా కూర్చుంటే యోగం, కదిలితే జ్ఞానం. ఏంటది? కదులుతూ ఉంటే ఆ కదలికను చూస్తున్నా. నేను కదలిక కాదు, నేను కదలిక అయితే కదలికను చూడలేను, కదలికను చూస్తున్నా. నోరు మాట్లాడుతున్నది చూస్తున్నా, గమనిస్తున్నానండి, గమనిస్తున్నా. శ్వాస ఆడుతున్నది గమనిస్తున్నా. అన్నీ గమనించడమే నా డ్యూటీ. ఆలోచనలు వస్తున్నాయి గమనిస్తున్నా. ఏమైపోతున్నా? నేను వెనక్కుపోతున్నా. నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నానంటే నేను వెనకాలకు వెళ్ళిపోతున్నా. దాని లోపల తల దూర్చకూడదు, తల దూరిస్తే గమనించలేను, వెనకడిపోతున్నా. దొంగచాటుగా చూడు నీ స్వరూపం. అప్పుడు దొంగచాటుగా చూడాలి. నిన్ను నువ్వు గమనించలేవు, కానీ గమనించవచ్చు. అది ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా కాదు అని అనుకుంటూ నీ స్వరూపం చూడు, ఎలా ఉంటుంది? ఆకాశంలాగా అది విస్తరిస్తుంటుంది. ఇదే నా స్వరూపం. ఒక్కసారి రివల్యూషన్ వచ్చినట్టు వస్తుంది. అప్పుడు నువ్వు శరీరంలో లేవు, ఇతరులకు వచ్చావు. యూ జస్ట్ ఫీల్ ఇట్, యూ షుడ్ ఫీల్ ఇట్. ఆ ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్కే భగవత్పాదులు ఒక పేరు పెట్టారు, సంవేదన అన్నాడు. అది పట్టుకున్నాడు వేదాంత పంచదశీకారుడు. సంవిత్ అని అంటుంటాడు. అసలు ఆ వివేక పంచకంలో మొదటి వివేకంలోనే సంవిత్ వస్తుంది. ఆ దృష్టి గట్టిగా పట్టుకో, దృశ్యాన్ని చూడు. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసావుగా, పిండాండం అనే దృశ్యాన్ని చూసావుగా, ఇక బ్రహ్మాండం అనే దృశ్యం మీదకి విరుచుకోపడు. ఈ దయ్యాన్ని దాని మీదకి పంపించు, ఈ బేతాళాన్ని. ఈ బేతాళం నిన్ను ఖాళీ చేసింది, నిన్ను ఖాళీ చేసిన తర్వాత ప్రపంచం మీదకి పంపించు. దాని సంగతి చూడరా అని నువ్వు విక్రమార్కుడు అయిపోవాలా. నువ్వు చెప్పినట్టు వింటుంది ఆ బేతాళం. ఆ బేతాళం ఏదో కాదు, బ్రహ్మాకార వృత్తి ఉందిలేండి. షాకులాగా ఉండాలి ఎదుటివాడు. ఉండే కొద్దీ మాకు ఆనందం. చెబుతూ ఉండాలంటే చెప్పటం కాదు, ఇది అనుభవంతో మాట్లాడుతుండాలి. ఊరికే ఏదో చెప్పామని పుస్తకంలో మాటలేబ్బా, లాభం లేదు. లౌడ్ థింకింగ్ ఇది. जो काल के भय से रहित है जिसका सुख रसना से नहीं कह सकता. నాలుకతో చెప్పేది కాదండి ఆ సుఖమేదో అంటున్నాడు పాపం ఆయన. అనుభవజ్ఞుడు ఆయన. ఆ కాలాతీతమైన దశలో నేను కూర్చున్నప్పుడు మీకు చెప్పే విషయం కాదు. ఇట్ కెనాట్ బి కమ్యూనికేటెడ్ టు అదర్స్. క్యోంకి సర్వ జగత్ కాల్ కే భయ సే హై. ఎందుకనంటే ఎవరికి చెప్పబోయినా కాలం కాలం అని భయపడి చూస్తున్నారు. అకాల్ వస్తువు కో అప్నా స్వరూప్ జానే వినా కాల్ కా భయ దూర్ నహీ హా. అబ్బా, రూల్ పాస్ చేశాడండి. అకాలమైన వస్తువును నీ స్వరూపంగా భావించనంత వరకు కాల భయం తప్పదు. అకాలమైన వస్తువట, భాష చూడు. కాలంగాని వస్తువును పట్టుకుంటేనే తప్ప కాలమనే దాని భయంతో నువ్వు సతమతమైపోతావు. సందేహం లేదు. ఆ కాలమే కదండి మరణం. అంటే ఇన్ అదర్ వర్డ్స్, మరణ భయం ఎప్పుడు పోతుంది అంటే, ఊరికి మరణ భయం అని అంటే కుదరదు. చూడండి, ఆ కాలం అనే మాట వాడుతున్నందువల్ల ఆయన మరీ దగ్గరగా వస్తున్నాడు మనకు. అపరోక్షసే తథా. సరే, మంచిది. జత అవిద్యత్ మన్కే ధర్మోసే తథా సర్వ దేహాది సంఘాత్ సే భిన్న ఆప్కో జాన్నా అథవా స్వయం ప్రకాశ స్వరూప ఆప్కో జాన్నా యహీ అతీత్ హోనా హై. నీ స్వయం ప్రకాశమైన తత్వాన్ని పట్టుకున్నప్పుడే కాలానికి అతీతమైపోతావు నువ్వు. కాలజ్ఞానం అనేది నశిస్తుంది నీకు. పోయే స్వాంగ్ బదల్నేక తథా రోమ్ కాటనేక
తల ముండనం చేసుకోవటం, ఏదో దాడికి పెంచుకోవడం, అవి కాదు అదంతా కూడా పిల్ల తరహా చేష్టలు, చైల్డిష్. అతీత్ నహి, దానివల్ల నువ్వు సన్యాసి ఏమిటి? ఏ అనేకతా జో భాస్తే హై సోభి అప్నా స్వరూపే జా. అమ్మా, అసలు అద్వైతం తెలుసా నీకని అడుగుతున్నాడు. ఇదంతా వదిలేసి నువ్వు ఎక్కడికో, నాన్ సెన్స్. ఇదంతా వదిలేసి అంటున్నావు. ఆ ఇదంతా ఏమిటి అనుకుంటున్నావు? నువ్వు వదిలేయబోతున్నది ఏమిటని నీ ఉద్దేశం. అది నువ్వు కాదా? అది నేను ఎట్లా అవుతానండి? నేను ఆత్మ. పుస్తకంలో మాటలు మాట్లాడకు. ఆత్మ అంటే తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను ఆత్మ, అది అనాత్మ, నాన్ సెన్స్. అప్పటికి ద్వైతం చూస్తున్నావు నువ్వు. అయితే ఏం చేయమంటారండి? ఏ అనేకతా జో భాస్తి హై, నీకు అనేకత్వం అనేది నీకెలా ఏది కనిపిస్తున్నదో, నామరూప క్రియాత్మకంగా ఏ ప్రపంచం నీకు కనిపిస్తున్నదో, సోభి అప్నా స్వరూపే జాన్, అది కూడా నీ ఆత్మేని అనుకోరా నీ దుంపత్తగా. అది కూడా అస్థిభాతియే. ఈ మైక అబ్బా ఇది నాకు జ్ఞేయం, నేను జ్ఞానం. గొప్పలు చెప్పుకోకో. అది జ్ఞేయమని ఎవడు చెప్పాడు? నువ్వేగా. నీకు కనిపిస్తున్నదా? అది కనిపిస్తున్నదండి, కనిపిస్తున్నదండి. నీవెవరు? అస్థిభాతి అండి. అదేమిటి? నాస్తి నభాత్య. అది నాస్త్యా? అది లేదా? ఉంది. మరి నీ అస్థి, ఆ అస్థి, రెండు అస్థులు ఉన్నాయా నీకు? అస్థుల, నీ ఎముకల అస్థి. స్పెల్లింగ్ తెలుసా నీకు అస్థి అనే శబ్దానికి? ఒత్తి పలికితే ఎముక అవుతుంది. అది పోతకుండా ఉంటే అస్థి ఉంది. నీవు ఉన్నావు, అది ఉంది. ఇద్దరిలో తేడా ఏముంది? అస్తిత్వం రెండిటికి కామనేగా. రెండు అస్తిత్వాలు ఉంటాయా? నీ లాజిక్ చూసుకో. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్సెస్ అనే మాటకు అర్థం ఉన్నదా? గ్రామర్ ఒప్పుకోదురా నీ దుంపతేగా. దేర్ ఆర్ నో టూ ఎగ్జిస్టెన్సెస్, బట్ దేర్ ఆర్ టూ ఎగ్జిస్టెంట్స్. ఎగ్జిస్ట్ అయ్యేటువంటి పదార్థాలు అనేక ఉండవచ్చు. వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ బాగా కూర్చొని బాగా ఎట్లా విచారణ అంటే ఇదండి. పుస్తకం పూర్తి కాదని పరిగెడుతున్నాను కానీ నేను, లేకపోతే కూర్చొని మాట్లాడానంటే ఇంక పుస్తకం అక్కర్లను. ఒక్క వాక్యం పట్టుకొని సాగదీస్తే చాలు ధన్యులం. ఏ అనేకత చాలు, ఈ మాత్రం చాలు. మరి 5-6 ఏళ్ళని చెప్పింది ఇంకా అర్థం కాకపోతే ఎట్లాగా? ఇంకా 10 ఏళ్ళు చెప్పినా ఇంతే. యో ఏ అనేకతా జో భాసతే హై సోభి అప్నా స్వరూపో జాన్, అది కూడా స్వరూపం అనుకో. ఈ అస్థి, ఆ అస్థి, ఈ భాతి, ఆ భాతి. ఇది స్ఫురిస్తున్నది, నేనున్నాను, నాకు స్ఫురిస్తున్నది. మైక్ ఉన్నదని స్ఫురిస్తున్నది. అంతకంటే గొప్ప ఏమున్నది? అది కాదండి. నేను, నీ గొప్ప ఏమిటి? నేనంటున్నావే, నీ గొప్ప ఏమిటి? కాళ్ళు, చేతులు, తలా మొల. దానికి కూడా పాపం ఏదో ఒక స్టాండ్ ఉన్నది, ఇట్లా వంగి ఉన్నది. అది దాని శరీరం. మరి పిచ్చాడా, అది దాని శరీరం, ఇది నీ శరీరం. నేను గొప్ప అంటావేమిటి? కారుకు కారు బాడీ శరీరం. అరే ఆ కొండకు ఆ కొండ రూపం శరీరం. శరీరం అంటే నీకు అర్థం తెలియదే? అవుట్వర్డ్ ఫ్రేమ్, అది శరీరం అంటే. పైకి కనిపించేటువంటి ఆ చట్రం, ఆ ఫ్రేమ్ ఉన్నదే, అది పో. అయితే ఏదండి? ఏదే? దాని అస్థిభాతి, దాని సబ్స్టెన్స్. రెండున్నాయి కదండి. ఇప్పుడు మీరు చెబుతున్నారే రెండున్నాయి కదండి. రెండెక్కడున్నాయి? సబ్స్టెన్సే ఫారము. బంగారంతో ఒక ఆభరణం తయారు చేశారు. రెండున్నాయంటే ఆ బంగారం యొక్క ఫారం అది. అలాగే అస్థిభాతి యొక్క ఫారం ఈ శరీరం, అస్థిభాతి యొక్క ఫారం ఆ మైకు. ఓడింది ఎవడు, గెలిచింది ఎవడు? నువ్వు దానికంటే ఏం గొప్ప? మూసుకో నోరు, అర్థం చేసుకో. నోరు మూసుకో, అర్థం చేసుకో. అంతే మాట. स्वरूप ही जान क्योंकि जो आदि अंत होता है सो ఈ మధ్య में भी होता है. అబ్బా ఏం ఆర్గ్యుమెంట్! ఆద్యంతాల్లో ఏదుందో మధ్యంలో కూడా అదే ఉంటుంది గాని దానికి అన్యంగా మరొకటి ఉండదు. ఈ మైకు తయారవ్వకముందు ఏదున్నది? ఆకాశం ఉంది అక్కడ. అంతంలో ఇది పోయిందనుకో, ధ్వంసం అయిపోయిందనుకో, ఏముంది అక్కడ? ఆకాశం ఉంది. అంటే అర్థం అస్థిభాతి ఉన్నాయి. మధ్యంలో మైకు తాలూకు అస్థి, మైకు తాలూకు భాతి. నీ మోఘం కాదు, నువ్వు మాత్రం పుట్టకముందు శరీరంతో అస్థి, శరీరంతో భాతియా? అప్పటిగా ఆ మైకెంతో నువ్వు అంతేరా. ఏది? ఫారమునే తీసుకుంటే సబ్స్టెన్స్ తీసుకో. నీ ఫారము సబ్స్టెన్సే, దాని ఫారము సబ్స్టెన్సే. చూడు, నువ్వు విచారణ చేస్తుంటే చూడు ఎంత దగ్గరగా వస్తున్నదో అద్వైత భావం.
సరే, ఐసా అప్నే స్వరూప్ కా సమ్యక్ దృఢ జిస్కో నిశ్చయ హై. ఇలాగా నీ స్వరూపాన్ని నీవు ఎప్పుడైతే దృఢంగా నిశ్చయం చేసుకుంటావో వహీ పురుష్, ఆ మానవుడే సర్వకాయిక వాచిక మానసిక వ్యవహార కర్త భీ అకర్త హై. చూచారా, నీ స్వరూపం సర్వవ్యాపకమైన సచ్చిద్రూపంగా ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు యు ఆర్ నో లాంగర్ అటాచ్ టు ఏ బాడీ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ బాడీలీ యాక్టివిటీస్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ బాడీ. ఎక్కడున్నావు నువ్వు? ఆకాశం ఎక్కడుంది? నువ్వు కూడా అక్కడే ఉన్నావు. అంటే ఈ శరీరం ఎవరిదండి? ఎవరిదో వాళ్ళదే. ఎవరు వాడుకుంటే వాళ్ళది. ఎవరు వాడుకుంటే వాళ్ళదయ్యా. ఈ ధేను ఎవరిదని అడిగారట వేదవ్యాసుడి బ్రహ్మాండమైన. తెలుసా శ్లోకం? ధేనుర్వత్సస్య గోపస్య స్వామినస్తస్కరస్య చ పయః పిబతి యస్తస్యాః ధేనుస్తస్యేతి నిశ్చయః. మహాభారతంలో బ్రహ్మాండమైన శ్లోకం. వ్యాస భగవానుడి పాదాలకు ఎంత నమస్కారాలు చేసినా రుణం తీర్చుకోలేం. ఏమన్నాడో తెలుసా? ఈ ఆవు ఎవరిదని అడిగారట. ఆవు అక్కడ కట్టేసి ఉన్నది, ఎవరిదయ్యా అని అడిగితే చెప్పలేమండి అన్నట్టు. అదేంటి మీ ఇంట్లో ఆవును కట్టేసుకొని ఎవరిదేనంటే చెప్పలేమండి అంటే, ఆ పాలు ఎవడికి దక్కుతాయో వాడిదండి అది. ఎవడు ఆ పాలు దాగే యోగాన్ని నోచుకుంటాడో ఆ ఆవు వాడిది, మీది కాదా? దాని దూడే దాగిపోయిందనుకో, దానిది ఆవు. ఒక దొంగ ఎత్తుకుపోయాడనుకో, వాడిది ఆవు. గృహస్వామి, నేను ఐఎమ్ ది హౌస్ హోల్డర్, వాళ్ళెవ్వరూ ఏమీ దాని మీద చేయి వేయకుండా నాకే ఆ యోగం అబ్బిందనుకో, నాది అనుకో. అప్పటికి పయః పిబతి యస్తస్యాః, దాని పాలు ఎవడు తాగుతుంటాడో ధేనుస్తస్య, వాడిదే ఆ ధేనువు. పట్టి పట్టనట్టు మహర్షి అది ఎంత దూరం పోతుందంటే, ఈ ప్రపంచం ఎవరిది అని అడిగినట్టు, ఈ శరీరం ఎవరిది అని అడిగినట్టు. ఎవడు నాది అనుకుంటే వాడిది, వాడి నెత్తిన పడుతుంది అది. అయ్యా నాకు నీకు సంబంధం లేదు, ఎవరిదో నాకు తెలియదు అని అన్నావా, అది సన్యాసం. నేను ఇంత దీని మీద ఎంత భావన చేయినా చేయవచ్చు నేను. అందుకనే మొన్న చెప్పబోయి కూడా మానేశా. గో అనే మాటకు అర్థం పాడి పంట అని చెప్పానుగా, నిన్ననేగా చెప్పాను. పాడి పంట, అక్కడ చెప్పవలసిన పాయింట్ ఒకటి ఉన్నది. పాడికి గోవే, పంటకు గోవే. అందుకే గోశబ్దానికి ఆవని అర్థమే, భూమి అని అర్థమే. ఇప్పుడు అర్థమవుతుందా? గోశబ్దానికి భూమి అని ఎందుకు వచ్చింది పేరు? రెండు కూడా పాడి పంటలు రెండు ఒకే పదార్థం మనకు సప్లై చేస్తున్నప్పుడు ఆ ఒకే పదార్థానికి రెండు అర్థాలు చెప్పారన్నమాట. ఎంత ఆలోచించి ఉండాలి పెద్దలు. ప్రతి చోట వేదాంతం తొంగి చూస్తూనే ఉంటుంది. సంసార్ సేత ప్రశ్న వాస్తే ప్రగట్ హుయి హై. ఇదిగో ఎక్కడికో ఈ దూరం మారిపోయిందే. సరే సరే. భూల్ కర్ కహా హై, నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావురా నాయన. తో నహీతో అతీత్ కిస్సే హూ, నేను మర్చిపోయే మాట్లాడుతున్నాను అనుకోవాలట ప్రతి ఒక్కడు. ఏమని? అతీతుడినవుతాను అని. నేను సన్యసిస్తాను అనే మాట అబద్ధమట. ఎందువల్ల? నువ్వు సన్యసించే ఉన్నావు, ఇంకా సన్యసిస్తాను అనడం ఏమిటి అంటున్నాడు. నహీతో అతీత్ కిస్సే హూ, దేనిలో నుంచి నేను బయటపడాలి? సర్వసే అతీత్ భీ సర్వమైహీ హూ, నేను అన్నింటిలోంచి బయటపడదాలనుకుంటుంటే అన్నీ అంటాయట. మేము నువ్వు కాకపోతే కదటయ్యా, అన్నీ మనతో మాట్లాడుతున్నాయట. మేమంతా నీ స్వరూపమే అయితే మమ్మల్ని వదిలేసిపోతానంటావేమయ్యా? అంటే మీకు అన్యంగా చూస్తున్నారా అండి మమ్మల్ని అని మౌన భాషలో అన్నీ నిన్ను చీవాట్లు పెడతాయి, తెలుసుకో. అసలు సన్యాస శబ్దానికి అర్థం ఎంత గొప్పగా భావన చేస్తున్నాడో మహానుభావుడు. ఉపనిషత్తులు కూడా చేయలేదండి. ఎంతసేపటికి దారేషణ పుత్రేషణ ధనేషణ ఇవన్నీ తెలుసుకొని బయటికి ఎత్తిపోమంటాయి. కామ్లేవాల అనుభవంలో మాట్లాడుతున్నాడు. ఉపనిషత్తు అంతా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఆయనకు. శాస్త్రజ్ఞానమా అంతా వెనకాల పెట్టుకొని ముందుకొచ్చి మనిషి నేను చెబుతా వినండి వాటి తాత్పర్యం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సర్వమైహీ హూ, సర్వమేరా అనటం లేదు ఆయన.
సర్వమైహీ హూ నేనే జైసే స్వప్నద్రష్టా కహై. మాటి మాటికి స్వప్నం పట్టుకొస్తాడు. స్వప్నద్రష్ట అంటాడట ఇదంతా నాదేనని. కాదు, ఇదంతా తానే. స్వప్నమంతా వాడే. స్వప్నం వాడిది కాదు, స్వప్నమే వాడు. స్వప్నద్రష్టా హి సర్వరూపే. స్వప్నద్రష్టే ఆ రూపాలన్నీ. ఎక్కడున్నారు వాళ్ళంతా? శ్రోత కోయి నహి. శ్రోత లేడు, వక్త లేడు, చెప్పే నేను లేను, వినే మీరు లేరంటున్నాడు. పర్ కహతా హూ జో ఏ దృశ్యమాన్ హై సర్వమై హూ. ఈ దృశ్యం, ఈ కనిపిస్తున్నదా అంతా నేనే. శివనే కహా జో దృశ్య హై తో నాశీ హై. ఏమయ్యా, దృశ్యం నువ్వు అయిపోతే చచ్చిపోతావయ్యా. దృశ్యం నశిస్తుంది కదయ్యా. నువ్వు దృశ్యం అయిపోతే నువ్వు కూడా నశించాలి కదా. విష్ణునే కహా పిచ్చివాడా. అస్థి భాతి ప్రియసే భిన్న దృశ్య కహా హై. దృశ్యము నశిస్తుందనంటే నీకు అర్థమవుతున్నదా విష్ణు? ఇగో అస్థిభాతి ప్రియానికి అన్యంగా దృశ్యం ఉంటే నశిస్తుంది. వింటున్నారా? అస్థిభాతి ప్రియంగానే ఉన్నప్పుడు నశించేదేమిటి? నేను అస్థిభాతి ప్రియమే, అది అస్థిభాతి ప్రియమే. ఇంకా దృశ్యం ఏది ద్రష్టే చెప్పు నాకు. అంత రంగు పులిమేశాడు. అర్థమైందా? వసంతోత్సవం ఇది. అందరి బట్టలు ఎర్రగా మారిపోతున్నాయి. అన్నిటికీ ఎర్ర నీళ్లు చల్లారు. ఇక ఏది ఎవడు ఎవడికంటే అన్యంగా కనిపిస్తున్నాడు ఇప్పుడు? అందరికీ ఒకే రంగు పూసుకుంటే జో నాశీ హోవే. కాబట్టి నశించే పదార్థం లేదు అసలు. ఈ డిక్లరేషన్ చూచారు. సృష్టిలో నశించే పదార్థము లేదు అంటే అర్థం అంతా అస్థిభాతి కనుక. అస్థిభాతి నశిస్తే అస్థిభాతి నశించదు. ఏం చేత? నిరాకారం కనుక. అప్పటికి నశించాలంటే కండిషన్ ఏమిటి? సాకారం అయిపోవాలి, పరిచ్ఛిన్నమైపోవాలి. మై హీ సర్వతే అతీత్ హూ और సర్వరూప్ భీ మై హీ హూ. ఇదండే రూల్. అన్నిటికీ అతీతుండే నేనే, అన్నీ నేనే. ఇంకా దేనికి అతీతుండి? ఎవరికి అనుకోవటంలో ఉంది అతీత అనే మాట, అంతే. ఇంకంతకంటే మేము చేయం లేదు. చింతన్ కర్తా హై. స్వప్నమే చిత్ వినా చింతన్ కర్తా హై. ఒక స్వప్నంలో మనసు లేకుండానే ఎలా ఆలోచించావు? వాణి వినా కహతా హై. నోరు మెదపకుండానే ఎలా మాట్లాడావు స్వప్నంలో? నోరు మూతపడదుగా నిద్రలో. तात्पर्य ये है कि संघात विना संघात का व्यवहार करता है. ఈ శరీరం లేకుండానే శరీర వ్యవహారాలన్నీ సాగించగలడు ఒక జ్ఞాని. తైసేమై చైతన్య చిత్త వాణి వినా సర్వ వ్యవహార కర్తాహం. మీడియం లేకుండానే అన్ని పనులు చేయగలను. అపాణిపాదో జవనో గ్రహీత పశ్యత్య జట్టుస్త శృణోత్య కర్ణ. చేతాశ్వతరం. కాళ్ళు చేతులు లేకుండానే నడుస్తుంది, పట్టుకుంటుంది. చెవులు లేకుండానే వింటుంది, కళ్ళు లేకుండా చూస్తుంది. పరమాత్మట అంటే అర్థం శరీరం మీద ఆధారపడ్డ జ్ఞానం కాదది అని చెప్పడానికి. శరీరం ఏమైందండి? శరీరం కూడా ఆత్మస్వరూపంగా మారిపోయింది. ఇంకా ఉన్నదంతా ఆత్మే అయినప్పుడు దేని సహాయంతో అది వ్యవహారం చెయ్యాలి? వ్యవహారం చెయ్యాలనంటే వ్యవహరించడానికి సాధనం ఒకటి ఉండాలి. ఎవరు? నువ్వు కర్తవై, అది నీకు సాధనమై దాని ద్వారా త్రిపుటి వచ్చేసింది. అయితే జీవన్ముక్తుడు పనిచేయడండి, చేస్తాడు. ఎలా చేస్తాడండి? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిజ్ఞాన్. అన్ని పనులు చేస్తూ కూడా ఏం చేయటం లేదనే భావంతో ఉంటాడు. చెయ్యడు అని చెప్పడు. చూడండి, యోగులైతే హఠయోగులు, ఈ మంత్రయోగులు వీళ్ళందరూ చేయకపోతే చెయ్యరు, చేస్తే చేస్తారు. వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్. ఇప్పుడు మాదది కాదు, ఆ తమిళనాడు ఎక్స్ప్రెస్ దేనిలోనో ఎక్కితే, ఆ పినాకినీలోనో దేనిలోనో ఎక్కితే ఒక కంపార్ట్మెంట్లో ఎక్కి చూస్తే అన్ని కంపార్ట్మెంట్లు కనిపిస్తాయి. వెజిటబుల్ కంపార్ట్మెంట్. చెప్పా ఇంతకుముందు మీకు దృష్టాంతం. అన్నీ కనిపిస్తుంటాయి. అలాగే చెయ్యకున్నా చేస్తున్నట్టు, చేస్తున్నా చెయ్యకుండా ఉన్నట్టు. స్వరూప దృష్టితో చేస్తే చెయ్యటం లేదు, విభూతి దృష్టితో చూస్తే చేస్తున్నాం. మాయాకర్ సచింత్ సంచిత్ హై, సంచిత్ భీ వాస్తవ అచింత్ హై. అచింత్ హూ అచిత్త హూ అని ఉండాలి. వాస్తవ అచింతన్ అంటున్నాడు. అచిత్త వాస్తవ అచిత్ భీ మాయాకర్ సచిత్ హూ. అది
నాకు మనస్సు లేకపోయినా మాయా బలంతో మనస్సున్నట్టు కనిపిస్తా. సచిత్ భీ వాస్తవ్ అచిత్ హో, నాకు మనస్సున్నా వాస్తవంలో మనసు లేనట్టే వ్యవహరిస్తా. అదట మాయారూప విశ్వసే రహిత్ తుమ్హారే స్వరూప్ కా స్వరూప్ క్యా హై. అయితే ఈ మాయ లేకుండా నీ స్వరూపం ఏమిటయ్యా? మాయాస రహిత్ అవాంగ్ మనసగోచారు. నేను చెప్పేది కాదు, అది నువ్వు అనుభవించు. మాయ ఎక్కడికి వెళ్ళాను? ఇవి మారిపోతున్నాయి. ఎక్కడమ్మా చెప్పు, ఎక్కడికి వచ్చానో నాకే అర్థం కావటం లేదే. మైత్రేయి ఏమన్నామా? వినా చైతన్య కైసే కహేగా. ఇదే కదా, అస్థిభాతి అయిపోయింది కదా. అదేలేండి, ఈ పేపర్ టక్కున తిరగబడిపోతుంటుంది. పరాశర్నేగా చిత్త వినా చైతన్య కైసే కహేగా. మనసు లేకుండా చైతన్యం ఎలా మాట్లాడుతుందండి? మైత్రేయనే కహా జైసే స్వప్న ద్రష్టా స్వప్నమే చిత్త వినా చింతన్ కర్తా హై. స్వప్నంలో మనసు లేకుండానే వాడు ఆలోచించటం లేదా? స్వప్నంలో వాణి వినా కర్తా హై, మాట్లాడకుండానే మాట్లాడుతున్నాడా లేదా? తాత్పర్య హై సంఘాత్ వినా సంఘాత్ కా వ్యవహార కర్తా హై. శరీరం ఇప్పుడు చెప్పానుగా, శరీరం లేకుండానే శరీర వ్యవహారాలను జరిగిపోతుంటాయి. సరే, शिव ने कहा है विश्वरूप बोलना न बोलना निज स्वरूप में तुल्य है. అబ్బా, మాట్లాడడం మాట్లాడకుండా మౌనంగా ఉండడం రెండు నా స్వరూపంలో ఒకటే. మాట్లాడినా ఒకటే, మాట్లాడకున్నా ఒకటే. యోగాన్ని దాటిపోయిన జ్ఞానయోగం ఇది. ఇప్పుడు తెర మీద బొమ్మలు మాట్లాడుతున్నాయి, అది మాట కాదు. మాట కాదు అసలు. ఇప్పుడు మనం కూడా బొమ్మలమే. మనం బొమ్మలం అండి. ఆ అక్షరాల మీ చేతనే చెప్పించమంటారా? మీకెంత వయస్సు? ఒక 50 ఉంటాయా? పోనీ సగటు వయస్సు వేసుకోండి, ఓ 30-40 వేసుకోండి. 40 ఏళ్లకు పూర్వం అంటే ఇప్పుడున్నటువంటి కాలానికి ముందు ఈ 40 ఏళ్ల జీవితం మీరేగా జీవించారు. ఇప్పుడు మనసుకు తెచ్చుకోండి, అంతా బొమ్మే. గతమంతా సినిమా, గతమంతా ఒక ఇంద్రజాల మహేంద్రజాలం. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం నీకు లైఫ్ అంటున్నావు. ఇప్పుడు అనే మాటకు అర్థం తెలుసా నీకు? ఈ క్షణం, దట్స్ ఆల్. నేను అంటున్నానా? అప్పుడే గతమైపోయింది. అప్పటికి వర్తమానం అనేది పూర్తిగా మరిచిపోయాం మనం. మనకు ఉంటే రెండే, ఒకటి పాస్ట్, 2 ఫ్యూచరు. ఎందుకంటే అతి విశాలంగా కనపడుతున్నది పాస్ట్, అంతకన్నా విశాలంగా కనపడుతున్నది ఫ్యూచరు. ప్రెజెంట్ మూమెంట్, ఈ భావం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఈ క్షణమేనండి. మాట మార్చాను, పాస్ట్ అయిపోయిందండి. మనసు మారిందో అది గతమైపోయిందండి. గతమంతా చావండి, అది శవం అండి, జడమైపోయిందండి. భవిష్యత్తు ఇంకా పుట్టలేదండి, పుట్టింది చావడమే. పాస్ట్ మళ్ళీ ఇంకా ఎప్పుడో పుడుతుందని ఆశపడడమే. ఫ్యూచరు అది మరణమేగా. ఫ్యూచర్ అంతా మరణంతో సమానమేగా. లేదుగా ఇప్పుడు, పాస్ట్ అంతా ఇప్పుడు లేదుగా. లేదనిపించుకున్నది శవంగాక శివమా, జడంగాక చేతనమా? నీకు జడంగాక చేతనమయ్యి శవంగాక శివమైనటువంటి తత్వం ఈ ప్రెజెంట్ లో మాత్రమే ఉన్నది. కానీ నువ్వు చూసేప్పటికి ఇది పాస్ట్ అయిపోతున్నది. ఎంత దరిద్రం! ప్రెజెంట్ ను తగ్గించుకొని 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 ఇంత చేశావు, ఒక అణువంత చేశావు. పాస్ట్ నేమో అంత పెంచి, ఫ్యూచర్ ను అంతకన్నా పెంచి కాలక్షేపం చేస్తున్నావు. అంటే ప్రెజెంట్ లో ఉన్నావా నువ్వు? పాస్ట్ లోనూ ఫ్యూచర్ లో బతుకుతున్నావా? నీ బతుకు ఏది? ప్రెజెంటే నీ బతుకు. పాస్ట్ ఫ్యూచరు నీకు బతుకు కాదు. కానీ నీ బతుకును చంపుకొని నీ చావును బతికించుకుంటున్నావు. అర్థం చేసుకో భాష. నీ చావును బతికించుకుంటున్నావు, నీ బతుకును చంపుకుంటున్నావు. అనగా అనాత్మను చూస్తున్నావు, ఆత్మను చూడలేకపోతున్నావు. అది రహస్యం. నీవు కేవలం ఆత్మనిష్టలోనే ఉంటే ప్రెజెంటే కంటిన్యూ అవుతుంది.
అదే ఆమ్నీ ప్రెజెంట్. పరమాత్మకు ఆమ్నీ ప్రెజెంట్ అని పేరు. గాడ్ ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్ అంటే ఈజ్ ఎవర్ ప్రెజెంట్. ఎప్పుడు ఉంటుంటాడు. పోడు పుట్టాడు, పోతే మరణం, పుట్టితే జననం. కాబట్టి జనన మరణాలు లేకుండా అబ్బా ఈ కాన్సెప్ట్ చూసుకో, అద్భుతం ఇది.